అసెంబ్లీకి వైఎస్ వివేక కుమార్తె సునీత రెడ్డి వెళ్లారు. హోంమంత్రి అనితతో భేటీ అయ్యారు. వైఎస్ వివేక హత్య కేసుపై చర్చించారు. అలాగే సీఎంఓ అధికారులతోనూ సునీత భేటీ అయ్యారు. వివేక హత్య కేసులో పురోగతిపై చర్చించారు. వైఎస్ వివేక కుమార్తె సునీత హోంమంత్రి అనితతో భేటీ అయ్యారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలని మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు నుండి తెలుసుకుందాం. రామారావు, చెప్పండి పూర్తి వివరాలు. నరేష్, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె డాక్టర్ సునీత ఈ రోజు హోంమంత్రి అనిత్ తో భేటీ అయ్యారు. ఆమె నిన్న సాయంత్రంతో పాటు ఈ రోజు కూడా అనిత్ తో భేటీ అయ్యారు. ప్రధానంగా తన తండ్రి హత్య కేసు పురోగతికి సంబంధించి ఆమెతో చర్చించారు. దత్తగిరి జైల్స్ అధికారులకు రాలేకపోయి రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా సుప్రీంకోర్టులో వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దుకు సంబంధించి ఉన్న కేసు విచారణ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి అఫిడవిట్ వేయడంతో పాటు ఈ కేసు దర్యాప్తులో పురోగతిని గురించి కూడా అడిగి తెలుసుకున్నారు. అయితే ఆమె కొద్దిసేపటి క్రితం అనితతో మాట్లాడి ఆ తర్వాత వెంటనే ఆమె సీఎంఓ కార్యాలయానికి వెళ్ళింది. అప్పటికే సీఎం లోపల ఉన్నారు. అయితే సీఎంఓలో ఉండే కొంతమంది అధికారులతో ఆమె మాట్లాడారు. ఇప్పటికీ కూడా ఆమె అక్కడే ఉన్నారు. అయితే కొద్దిసేపటి క్రితమే ఆమె కొంతమంది అధికారులతో కలిసి తన తండ్రి హత్య కేసు పురోగతికి సంబంధించి ఆమె అడిగి తెలుసుకున్నారు. అయితే సునీత మాత్రం ఈ కోర్టులో ఉండే కేసులు, అదేవిధంగా దస్తగిరి జైలు అధికారులకు రాసిన లేఖ, వీటిపై అధికారులతో మాట్లాడుతున్నట్టు తెలిసింది. వీటిపై రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి స్పందించాలి అని చెప్పి కూడా కోరుతున్నారు. తన తండ్రి హత్య కేసులో నిజమైన దోషులను శిక్షించే విధంగా తగిన చర్యలు తీసుకోవాలి అని కూడా వైఎస్ నీతారెడ్డి అధికారులకు విజ్ఞప్తి చేసినట్టు తెలిసింది. ఇదే అంశానికి సంబంధించి హోంమంత్రి అనితతో కూడా ఆమె మాట్లాడినట్టు మనకు సమాచారం అందింది. నరేష్. రైట్ రామారావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. వివేక హత్య కేసులో ఎంపీ అవినాష్ బెయిల్ రద్దుపై సుప్రీంకోర్టులో విచారణ ప్రారంభమవుతోంది. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అడిగి తెలుసుకుందాం. చెప్పండి పూర్తి వివరాలు కృష్ణ. నరేష్, వివేకానంద రెడ్డి హత్య కేసులో ఏదైతే తెలంగాణ హైకోర్టు నిందితుడైనటువంటి అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్ ఇచ్చిందో ఆ ముందస్తు బెయిల్ ను రద్దు చేయాలి అంటూ సునీత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దానికి సంబంధించినటువంటి పిటిషన్ ఈ రోజు కొద్దిసేపు క్రితమే సిజేఐ నేతృత్వంలోని ధర్మాసనం ముందు విచారణ జరిగింది. దీంతో పాటు గతంలో ఏదైతే సిబిఐకి సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ రామ్ సింగ్ ఉన్నారో ఆయన పైన ఏదైతే ప్రైవేట్ కంప్లైంట్ దాఖలైందో ఈ యొక్క పిటిషనర్లతో కుమ్మక్కయ్యారు, అందుకే వాళ్ళని పదే పదే హింసిస్తున్నారంటూ వెంకటకృష్ణారెడ్డి ఇచ్చినటువంటి కంప్లైంట్ మేరకు రామ్ సింగ్ పైన దాఖలు చేసినటువంటి పిటిషన్, అదేవిధంగా నర్రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, సునీతలపై దాఖలైనటువంటి మరో కేసు, వీటన్నిటిని కూడా సిజేఐ ధర్మాసనం కొద్దిసేపు క్రితం విచారించింది. ఇప్పుడే ఆ కేసుకు సంబంధించినటువంటి విచారణ పూర్తయింది. రామ్ సింగ్, అదేవిధంగా నర్రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, సునీతలకు సంబంధించినటువంటి ఏదైతే పిటిషన్లు ఉన్నాయో ఆ పిటిషన్లకు సంబంధించి
నోటీసులను జారీ చేశారు రెస్పాండెంట్స్ కి. ఈ పిటిషన్ పైన వచ్చే ఏడాది ఫిబ్రవరి 24వ తేదీన దీనికి సంబంధించినటువంటి తదుపరి విచారణ ఉంటుందని కూడా చెప్పడం జరిగింది. రామ్ సింగ్ పైన ఏ విధంగా కేసు నమోదు చేశారు, ఫ్యాబ్రికేటెడ్ కేసును నమోదు చేయడం అనుకున్నటువంటి దురుద్దేశాలేంటి, తర్వాత రాజశేఖర రెడ్డి సునీతల పైన కేసు నమోదు చేసి ఆ కేసు యొక్క వివరాలేంటి, వీటన్నిటిని కూడా వీళ్ళిద్దరి తరఫున సీనియర్ కౌన్సిల్ సిద్ధార్థ లూత్రా తన వాదనలు వినిపించారు. అయితే సిబిఐ తరఫున కానీ అదేవిధంగా అవినాష్ రెడ్డి తరఫున కానీ ఎవరు కూడా హాజరు కాలేదు. దీనికి సంబంధించి ప్రతివాదులకు నోటీసులు జారీ చేయడం జరిగింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 24వ తేదీకి వాయిదా వేయడం జరిగింది. నరేష్. రైట్ కృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.